అవునవును, చాలా గొప్ప గుణవంతురాలు. లలిత, అక్క మీద అరవడం కాదు నాన్న, కాస్త ఆలోచించు. ఎన్నిసార్లు మమ్మల్ని మాయ చేసి మా దగ్గర డబ్బులు కొట్టేయలేదు. ఏ పూజ, నీ దగ్గర కూడా డబ్బులు కొట్టేసింది కదా అది? అవును, దాన్ని కొట్టడం అలవాటే. నగలు కూడా అదే కొట్టేసి ఉంటుంది. పూజ తప్పమ్మా, తను అలాంటిది కాదు. అలాంటిదో కాదో దాన్ని పిలిచి అడిగితే తెలుస్తుంది. ఫోన్ చేసి దాన్ని రమ్మని నాన్న. మతే ఉన్నా పోయిందమ్మా మీకు? ఎవరికి ఫోన్ చేయాలి, ఏం మాట్లాడాలి? ఉన్నదే మాట్లాడినానా. నిజంగా అది దొంగతనం చేయకపోతే అది భయపడదు కదా. వస్తే నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. ముందు ఫోన్ చేయనా. అక్క అక్క అని వాళ్ళని ఆపుతావెందుకు నాయనా? రమ్మను, వస్తే నిజం తెలుస్తుంది కదా. రమ్మంటానమ్మా, రమ్మంటాను. కానీ మీరేస్తున్న నిందకి సాక్ష్యం చెప్పడానికి మాత్రం కాదు, నిజమేంటో తనేంటో మీకు తెలియజేయడానికి మాత్రమే రమ్మంటాను. మావయ్య గారు ఫోన్ చేస్తున్నారండి. హలో మావయ్య గారు. తేజ ఉందమ్మా? ఉంది. ఏ? ఇందాక తేజ కప్పు కోసం మా ఇంటికి వచ్చిందంటమ్మా. ర్యాక్ లోంచి కప్పు తీసుకుని వెళ్ళిందంట. కప్పు ఒకటే కాదు, దాంతో పాటు నగలు కూడా పట్టుకుపోయింది. అది చెప్పండి, అది చెప్పరే. విన్నావు కదమ్మా? అంటే తేజ దొంగతనం చేసిందని మీరు కూడా నమ్ముతున్నారు మావయ్య గారు? నమ్మి ఫోన్ చేయలేదమ్మా, అది అబద్ధమని నీతో వీళ్ళకి చెప్పించడానికే ఫోన్ చేశాను. అది అక్కడ కూర్చుని ఫోన్లో ఐఎమ్ సారీ నాకు తెలియదు అంటే నమ్మేస్తావా? నిజంగా దొంగతనం చెయ్యకపోతే ఆ తేజాన్ని తీసుకుని ఇప్పుడే ఇక్కడికి రమ్మనండి. అదమ్మా విషయం. త్వరగా వచ్చే. ఇప్పుడే వస్తున్నా. తేజ, తేజ, తేజ. ఏంటమ్మా? పూజ ఇంటికి వెళ్ళి కప్పు తీసుకుని వచ్చావా? తెచ్చుకున్నాను. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? నత్తకుమారి, రంగనాయకి ఇద్దరు ఉన్నారు, ఇంకెవరూ లేరు. అమ్మా, దొంగతనం మనం చేసి ఆ తేజాని నువ్వు భలే ఇరికించేశావు. ఈ రంగనాయి కంటే ఏమనుకుంటున్నావు? నా కెపాసిటీ ఏంటి, నా సీనియారిటీ ఏంటి తెలుస్తోంది. నువ్వు తోటకూర కంటే తెలివైన దానివి, చుక్క కూర కంటే చురుకైన దానివి, మటన్లా ముదురైన దానివి, చేప కూరలా చలాకీ అయిన దానివి. ఒసేయ్, నువ్వు పొగుడుతున్నట్టు లేదే, తింటానికి మెనూ చెప్తున్నట్టుంది. చిన్నగా ఈ నగలమ్మేసుకుని కొరియానో చైనానో పోదామమ్మా. ఎందుకే? ఇక్కడ చేపలు మటన్లు తిని బోర్ కొట్టేసింది. అక్కడైతే కప్పలు పాములు ఉంటాయి. తన చేతులతో తను ర్యాక్ ఓపెన్ చేయడం అబద్ధమా? కప్పుతో పాటు నగలు పట్టుకుపోవడం అబద్ధమా? అప్పుడు ఇంట్లో మీరు కూడా ఉన్నారు, మీరే నగలు కొట్టేసి ఉండొచ్చు కదా. ఆధారమా? నీ పోనిటివే. ఈ వీడియో సాక్ష్యమే ఉంది. తేజ మీద దొంగతనం మోపారా? వాళ్ళు మనుషులేనా? ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు వాళ్ళు? మీరెందుకు ఊరుకున్నారు మేడం? ఎస్ఐతో నేను మాట్లాడతాను.
వద్దు భవాని, ఇదంతా రంగనాయకి నటకుమారి చేస్తున్న కుట్ర అనిపిస్తోంది. నన్ను ఏడిపించటానికి దాన్ని ఇరికిస్తున్నారు అనిపిస్తోంది. మిమ్మల్ని బాధ పెట్టడానికి మొన్నటి వరకు మీ వదినలున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా తయారయ్యారు. ఏదో కొత్త నెంబరే. అదృష్ట దేవతేమో. ఒసేయ్, ఈ 2 వేళలో ఒక వేలు పట్టుకోవే. పట్టుకోమంది వేలు, ముక్కు కాదు. చెప్పొచ్చు కదా, చిరాకు పడతావేంటి? సర్లే పడగా. కరెక్టేనే, అదృష్ట దేవతే. హలో, ఎవరండి? నేను జాక్సన్ ని మాట్లాడుతున్నాను రంగనాయకి. ఆ? జాకు సన్నా? నాకు జాకే తెలీదు. వాడి సన్నెలా తెలుస్తాడు? కానీ నువ్వు నాకు తెలుసు. ఆ? మండపేట, ఆ? మలక్పేట, కాజీపేట. అమ్మో. ఎవరమ్మా? ఒసే, మన చరిత్ర తెలిసిన వాళ్ళలా ఉన్నారే. అవ్వో, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? మనది గోల్డ్ బిజినెస్ కదా. మీ దగ్గర గాని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర గాని ఏదైనా పాత బంగారం ఉంటే చెప్పండి. తులానికి 2 తులాలంత డబ్బులిచ్చి కొనుక్కుంటాం. తులానికి 2 తులాల డబ్బులా? అంటే 50 తులాలకి 100 తులాల డబ్బులిస్తా. ఒసే, ఈ జాక్సన్ ఎవరో వెర్రిబాగులు వాడు. 50 తులాలకి 100 తులాల డబ్బులు ఇస్తాడంట. అంతెందుకు ఇస్తాడంటమ్మా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకే అంత రేటు. ఇంతకీ మీ దగ్గర ఎంత బంగారం ఉంది? అది కొంచెం అటు ఇటుగా ఒక 50 తులాల బంగారం ఉంది. అయితే ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, గోల్డ్ మీరు తీసుకురండి, క్యాష్ నేను తీసుకొస్తాను. డన్ను డన్ను డన్ను. ఒసైనట్టు మన అదృష్టం ఫిడేల్ మీద ధడేలమని కాలేసినట్టుంది. ఇక మనం లక్షాధికారులం అయిపోయినట్టే. తిను. ట్రాక్ లో పడ్డారు భవాని. అయితే దొంగలు దొరికినట్టే. సరే, మీరు ఆపరేషన్ పూర్తి చేసుకుని వచ్చేయండి. ఈలోపు నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. డాన్స్ టీచర్ అంటూ నువ్వు, వాళ్ళ అమ్మని, ఆడబిడ్డకి సెక్యూరిటీ కావాలంటూ నువ్వు ఇంట్లో చేరి మీరు చేస్తున్న పని ఇదా? ఇలాంటి వాళ్ళని కొట్టడం కాదు నాన్న, పోలీసులకు అప్పగించాలి. అమ్మో, పోలీసులా? ఓయ్ బాబోయ్. పోలీసులకి వేళను కాదురా, మీ అక్కల్ని అప్పచెప్పాలి. ఇది కరెక్ట్. ఏం చేశారా? పూజకి డాన్స్ నేర్పిస్తామని చెప్పి ఇలా అడ్రస్ లేని వాళ్ళని, ఫుట్పాత్ మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది మీరు కాదు? పైగా పసిపిల్ల ఆ తేజ మీద దొంగతనం నేరం మోపాలని చూశారు. పైగా వాళ్ళకి మీరు సపోర్టు. ఇలాంటి పని చేస్తారని మాకేం తెలుసు? ఏంటి మీరు ప్లేట్ బాక్ చేస్తున్నారు? పళ్ళు రాలు కొడతా నోరెత్తావంటే. అసలు కళాకారులంటే ఎలా ఉండాలి? కళనే ఆస్వాదించాలి, కళనే ఆరాధించాలి. మరి మీరేం చేశారు? ఉన్న ఇంటికే కన్ను వేశారు. సిగ్గులేదు, బుద్ధి లేదు. కడుపుకు అన్నం తింటున్నారా, ఆమ్లెట్లు తింటున్నారా? బాగా యాక్ట్ చేస్తున్నారు.
ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు కూడా చెడిపోతారు నాన్న. పొమ్మని చెప్పండి. పోలీసులంటే మాకేం భయం లేదు, ఎందుకంటే మేము ఈ దొంగతనం చేయలేదు కాబట్టి. తన తేజాన్ని కాపాడుకోవాలని ఈ సూర్యనే ఈ నగలు మూట తెచ్చి మా చేతిలో పెట్టింది. పళ్ళు రాళ్ళు గుడతారు. అబద్ధం చెప్పారండి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తారే. అరే చేతు, పోలీసులకి ఫోన్ కొట్టరా. అలాగే నాన్న. బాబు గారు బుద్ధి గట్టి మీరు ఇలాంటి పని చేసాం, మమ్మల్ని వదిలేయండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. బాబు ఎంతైనా లేడీస్ కదండి. కనికరించి వదిలేస్తే కనబడకుండా పారిపోతాం. మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటి చుట్టుపక్కల కనిపించారో గొయ్యి తీసి పేకల వరకు పాతి పెడతారు, అంతేగా? అర్థమైంది కదా, వెళ్ళండి. వెళ్ళండి. వదలే. రావే. నా ఇల్లు పిచ్చోళ్ళ సంత కాకూడదనుకుంటే నువ్వు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. సూర్య, జరిగిందంతా మర్చిపో. మనస్ఫూర్తిగా నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి తప్పులు పొరపాట్లు భవిష్యత్తులో జరగవని మాటిస్తున్నాను. రా సూర్య. ఉంటది మావయ్య. ఏంటక్క వీళ్ళు రమ్మంటుంటే అది సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. తమ్ముడు మాట్లాడినా వచ్చేస్తుందంటావా? మాటలకి ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. ఆలోచించుకుని వచ్చేస్తుందనిపిస్తుందక్క. సూర్య వచ్చిందా? మన జీవితం చెప్పే రానివ్వను. నటకుమారికి రంగనాయకి ఏదో ఒకటి నచ్చ చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొస్తా. సూర్య మన ఇంట్లో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేస్తా. పని అయిపోగానే వచ్చేస్తాను కదా, కొంచెం అర్థం చేసుకో. సరే అమ్మా. భాయ్, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. రేయ్, నువ్వు త్వరగా వ్యాన్ తీరా. బాయ్, స్టార్ట్ చేయడానికి కీ లేదు బాయ్. చా, కీ లేదా? అయితే దగ్గరలో పిల్లల స్కూల్ ఏదో ఉందన్నారు కదా, భాయ్, ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని మనం తప్పించుకుందాం. ఠీకే భాయ్. తీసుకుని రండి వీడిని. పదండి పదండి పదండి. దిగండి. రండి పదండి. పద. రండి. సార్, మీకు ఫోన్ చేసింది నేనే అండి. ఎక్కడ వాళ్ళు? అక్కడ సార్, అందరూ వ్యాన్లోనే ఉన్నారు. పదండి. హాయ్ తేజ, క్లాస్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఏదో వెదో పని చేస్తుంటుంది. 4 చివాట్లు పెట్టి బయట కూర్చోపెట్టుంటారు. చివాట్లు తినే అలవాటు మీకుందేమో, నాకు లేదు. ఆ విషయం నీకెలా తెలుసు? సే
ఏంటి చాలా ఉన్నావు? సిటీలోకి టెర్రరిస్టులు వచ్చారు. సిటీలోకి టెర్రరిస్టులు వచ్చారా? పక్క వీధిలోని పోలీస్ ఆఫీసర్ని కాల్ చేశారు. పాపం ఆయన చచ్చాడో బతికాడో తెలీదు. మా అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమని తను అక్కడే ఉండిపోయింది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్నగారు. దేనికి? టెర్రరిస్టులు వచ్చారంటుంది కదా, ఒకవేళ వస్తే నా దగ్గరకు వస్తే? నీ దగ్గరుండే హారతి కర్పూరం బిళ్ళలు అగరబత్తులు అన్నీ పట్టుకుపోవడానికి వస్తారు నీ దగ్గరికి. ఏంటండి పిల్లల్ని క్లాస్కి పంపించకుండా ఇక్కడే నిలబెట్టారేంటి? పక్క వీధిలో టెర్రరిస్టులు ఉన్నారని పాప భయపడుతోందండి. టెర్రరిస్టులా? స్కూల్ మూసిస్తే బెటరేమో. ఈ విషయం వెంటనే ప్రిన్సిపల్ మేడంకి చెప్పాలి. టెర్రరిస్టులు ఇక్కడికి రారమ్మా. మరి టీచర్ భయపడుతుంది. అది నీలాగే పిరికిదయ్యి ఉంటుంది. తేజ పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. స్కూల్ ఉంది కదా. ఎందుకో ఇవాళ ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపిస్తోంది. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి. ఏంటి టెర్రరిస్టులు అనేసరికి భయపడుతున్నావా? పోలీస్ ఆఫీసర్ కి భయం ఏంటి? తనిప్పుడు పోలీస్ ఆఫీసర్ కాదు కదా. యూనిఫామ్ ఊడిపోవడంతోనే తన ధైర్యం పారిపోయిందనుకుంటా. అమ్మా, నిన్ను వాళ్ళు పిరికిదానివి అంటున్నారు. ఎవరేమైనా అనుకోని మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వెళ్దాం పద. లేదమ్మా, నేను క్లాస్కే వెళ్తా. నాకు ధైర్యం ఉంది. నీకేనా? మాకు ధైర్యం ఉంది. మేము క్లాస్కి వెళ్తాం. సార్ సిచ్యువేషన్ అంటే ఎంతమంది ఉన్నారు? లోపల ఒక 5 మంది వరకు ఉండొచ్చు సార్. అలాగా సార్, లోపల 200 మంది వరకు పిల్లలు ఉన్నారు సార్. మా పిల్లల్ని ఎలాగైనా మీరే కాపాడాలండి. మిస్టర్ ఆలికాన్, మీరు మా నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా బయటికి రండి. మీ ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టాం. నువ్వులే. నిన్నే ఇట్రా. అయ్యో చిన్నపిల్లండి, వదిలేయండి. అలా చేయకండి. అరిచారంటే కాల్చి పడేస్తా. ఇల్రా. నేను చెప్పింది రాయ్.
చెల్లెల్ని వదిలిపెట్టాలంటే మా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి. కండిషన్ నెంబర్ 1, మాకు 50 కోట్ల డబ్బు కావాలి. మీ వెపన్స్ అన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కండిషన్ నెంబర్ 2, జైల్లో ఉన్న మా తోటి వీర్లను విడిపించి మాకు అప్పగించాలి. కండిషన్ నెంబర్ 3, మేమందరం సేఫ్ గా వెళ్ళడానికి మాకు ఒక హెలికాప్టర్ అరేంజ్ చేయాలి. కాదు అంటే 5 నిమిషాలకి ఒక్కొక్కరిని చంపేస్తాం. డిమాండ్ నెరవేర్చకపోతే పిల్లల్ని చంపేస్తాం. చెప్పమ్మా. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ట్రై చేద్దాం సార్. సరే పద. మిస్టర్ అలీ ఖాన్, మీ డిమాండ్స్ అన్నింటినీ హోమ్ మినిస్టర్ కి పంపించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే మా కండిషన్స్ అన్ని ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకున్నట్టే, కానీ మీరు అడిగినవన్నీ అరేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అంతవరకు మీరు ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టకూడదు. మీ ఆర్డర్స్ ఓకే చేయాల్సిన అవసరం నాకు లేదు. మేం చెప్పినట్టు 5 నిమిషాలకు ఒక బాడీ బయటకు వస్తూనే ఉంటుంది. ఆలస్యం చేస్తే మీకే నష్టం. నో, ఒకసారి నేను చెప్పేది వినండి. సూర్య, వాళ్ళు మూర్ఖులమ్మా. అనంత పని చేస్తారు. మనకున్నది 5 మినిట్స్ టైమే. ఒక్క సెకండ్ గడిచినా ఒక్కొక్క ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. డూ సంథింగ్ సూర్య. టైం అవుతుంది బాస్. అమ్మా, లోపల 4 విధవలున్నారు. అందరి చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి. కాసేపట్లో పూజని చంపైపోతున్నారు.
ఏమైంది సూర్య? ఏముంది ఆ లెటర్లో? పూజ, ఏంటి చేతు? ఏమైందిరా? పూజని చంపైపోతున్నారక్క. పూజ, పూజ, ఓరి దేవుడు, పూజని చంపేస్తే తర్వాత నా బిడ్డ మీదకే వస్తారు. ఇప్పుడు ఏంటి దారి? ఇంతమంది పోలీస్ ఆఫీసర్లుండి ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. ఈ అన్యాయాన్ని అరికట్టేదెవరు? పిల్లల్ని రక్షించేదెవరు? ఇలాంటి విధవల్ని ఎంతో మందిని అంతం చేశారు. వీళ్ళకి కూడా బుద్ధి చెప్పండి మేడం. లోపల ఆ పిల్లల్ని కాపాడండి మేడం, ప్లీజ్ మేడం. ఇంకెంతసేపు అన్నా? టైం అయిపోయిందన్నా. చనిపోయే ముందు నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో. నాకు దేవుడు వద్దు అంకుల్, అమ్మ కావాలి. ఒక్క నిమిషమైనా తనతో ఆడుకోవాలి, తన ఒడిలో నిద్రపోవాలి. ఈ ఒక్క కోరిక తీరిన తర్వాత కావాలంటే మీరు చంపేసుకోండి. ఇప్పుడు ఆంటీ కూడా అలాగే మాట్లాడుతుంది. నేను పోలీస్ ఆఫీసర్ ఏంటి తేజ? అబద్ధం, అదేం కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు తేజ, ఆ అమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? మరి మీలాంటి ఆఫీసర్ ఉంటే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారని ఎందుకన్నావు? అంటే పోలీసులు చేయాల్సిన పని ఆ అమ్మ చేసింది కదా. అదే ఎందుకు చేసింది? టెర్రరిస్టుల నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులు కదా. అక్కడ అంతమంది పోలీసులుండగా వాళ్ళెవ్వరూ రాకుండా నిన్నే ఎందుకు పంపించారు? అక్కడికి నిన్నెందుకు పిలిచారు? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటానికి పోలీసు అవ్వాల్సిన అవసరం లేదమ్మా. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే చాలు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ లో నువ్వు చదువుతూ ఉంటావు కదా. రెస్పాన్సిబిలిటీ అంటే అదేనమ్మా. ఆ రెస్పాన్సిబిలిటీతోనే నేనక్కడికి వచ్చాను. పైగా ప్రమాదంలో ఉందెవరో నువ్వు. అంటే నా ప్రాణం. నువ్వు రిస్క్ లో ఉంటే నేను చూస్తూ ఉండగల్లా, అందుకే వచ్చాను. అవునా? అందరూ అలా మాట్లాడుతుంటే నువ్వే నిజంగా పోలీసు అనుకున్నా. నువ్వు పోలీస్ అయితే బాగుంటుందమ్మా. ఈశ్వర, పరమేశ్వర, పార్వతీనాథ, పాహిమాం తండ్రి, పాహిమాం.
మీ దెయ్యం మమ్మల్ని కాపాడింది. ఆ టెర్రరిస్ట్ చేతుల్లో బలైపోయేదాన్ని. ఏంటి పూజ, ఒంటికాల మీద జపం చేస్తున్నావు? నా ప్రాణాలు కాపాడినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నీ ప్రాణాలు కాపాడింది ఆ పరమేశ్వరుడు కాదమ్మా, సూర్యకాంతం. హా? నీ ప్రాణాలే కాదమ్మా, అక్కడున్న పిల్లలందరి ప్రాణాలు కాపాడింది సూర్యకాంతం. అవునమ్మా, మీ అమ్మే నిన్ను హ్యాపీగా ఉండాలని హిమాలయాల్లో తపస్సు చేస్తుంది కదా. ఆ, సో మీ అమ్మ తపశ్శక్తే సూర్య రూపంలో వచ్చి నిన్ను కాపాడింది అంటున్నాడు. అంతే అమ్మా, అంతే. అవును, మీరు చెప్పేది నిజం. మా అమ్మే ఆ సూర్యలో వచ్చి నా ప్రాణాలు కాపాడింది. కాబట్టి ఇక నుంచైనా ఆ సూర్యతోనూ తేజతోనే గొడవలు పడకూడదమ్మా. అలాగే తాతగారు, ఇంకెప్పుడు వాళ్ళతో గొడవలు పడను. నా బంగారు తల్లి. అక్క ఫోన్. ఈ రంగనాయకి ఏంటి ఫోన్ చేస్తుంది? హలో, లలితమ్మా, నేను రంగనాయకిని. మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి బయటికి రా. ఏంటక్క, ఎవరు ఫోన్ చేసింది? చెప్తాను, ఉండవే. రంగనాయకి ఫోన్ చేసింది. ఎందుకు మీరు గుసగుసలు ఆడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు పూజ, తెలిసిన వాళ్ళు. కొత్తండి. దున్నపోతు గడ్డి వేస్తున్నట్టు, ఆంబోతు ఆకులు వేస్తున్నట్టు ఏమిటే సౌండ్? సౌండ్ లేకుండా తినలేవు. తినా? ఏయ్, ఏంటి సడన్ గా ఇంటికి వచ్చేసారు? మా నాన్న వాళ్ళు చూసారంటే దీపు విమానం మోగిస్తాడు తెలుసు. మీరేమో ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయటకు ఎంటేశారు. మా అమ్మ పెట్టే తిండి పంట కింద కూడా చాలట్లేదు. అవునవును, 4 పుచ్చకాయలు, 6 పనసకాయలు, 1 గెల అరటిపళ్ళు తింది పాపం. మరేంటి పంట కింద కూడా చాలట్లేదంటుంది? దాని కెపాసిటీ అమ్మా. మీరు ఏదో ఒకటి చేసి మళ్ళీ మమ్మల్ని మీ ఇంటికి రానివ్వకపోతే నేను ఆకలితో చావడం ఖాయం. మిమ్మల్ని సడన్ గా ఇంట్లోకి తీసుకొస్తే మా నాన్న చేతిలో మేం చావడం ఖాయం. లలిత,
అలా చూస్తున్నావు? ఆ లంకిని సింకిని ఎందుకు రానిచ్చారు? లంకిని శంకినీనా? ఎవరు పూజ? ఇంకెవరు? ఆ నటకుమారి రంగనాయకి. వాళ్ళని మేం రానివ్వటం ఏంటమ్మా? వాళ్ళ వస్తువులేవో మన ఇంట్లో మర్చిపోయారని వాళ్లే వచ్చారు. వాళ్ళు బయట నుండి మీకు ఫోన్ చేయగానే ఎవరో తెలిసిన వాళ్ళని నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? అంటే మరేమో పూజ తప్పు చేశారు అత్తయ్య. చాలా పెద్ద ఒంటికాల మీద. మేము ఒప్పుకోం. స్కూల్లో మాస్టర్ గోడ కుర్చీ వేయమంటేనే వేయలేదు. మా నాన్నకి చెప్పి మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేయించేశాం. మేము నుంచాము. అయితే ఒంటికాల మీద నిలబడడం కష్టమా? చాలా కష్టం పూజ. అయితే 108 కొరడా దెబ్బలు తినండి, బ్యాలెన్స్ అయిపోద్ది. వాళ్ళేదో కామెడీ చేస్తున్నారు పూజ. కామెడీ కాదు, సీరియస్ గానే చెప్తున్నా. మేము సీరియస్ గానే చెప్తున్నాం. ఒంటికాల మీద నిలబడతాం. ఒంటికాల మీద నిలబడతాం. సరే. ఒంటికాల మీద ఎంతసేపు నిలబడతావే? లేదంటే కొరడా ఉంటుంది కదక్కా. అక్క, మీరేం టెన్షన్ పడకండి. 108 సార్లు మంత్రజపం అయ్యే వరకు మన ముందు ఏవైనా అది కుర్చీ వేసుకుని కూర్చుంటుందా? పూజ చూస్తున్నప్పుడు కరెక్ట్ గా నిలబడదాం. అది అటు ఇటు చూస్తున్నప్పుడు రెండో కాలు కూడా కింద పెట్టి రిలాక్స్ అవుదాం. అంతే. ఈ పిండేంటి పూజ? మీరు నన్ను మోసం చేస్తే నేను చూస్తున్నప్పుడు మీరు ఒంటి కాలు మీద నిలబడి చూడనప్పుడు రెండో కాలు కూడా కింద పెట్టి రిలాక్స్ అయితే దీని తుంప దగ్గ ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి? ఇంకెక్కడి నుండి? సూర్యకాంత నుండే. ఏ కాలు మీద నిలబడతారు? ఎడమ కాలు. అవును, ఎడమ కాలే. అయితే కుడికాలు దీంట్లో పెట్టి ఎడం కాలు మీద నిలబడండి. అత్తయ్యలు, కాలు కింద పెట్టారు దొరికిపోతారు. అమ్మవారి నామస్మరణ చెయ్యండి. అయ్యో, జై దుర్గా భవాని, 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 జై దుర్గా భవాని. అమ్మో, జై దుర్గా భవాని 7, జై దుర్గా భవాని 10, జై దుర్గా భవాని 11, జై దుర్గా భవాని 14, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని 26, జై దుర్గా భవాని 66. ఏయ్, జై దుర్గా భవాని 26 తర్వాత 66? అంటే మాకు అంకెల్ రావు పూజమ్మా. నాకొచ్చు. తప్పుగా లెక్క పెట్టినందుకు మళ్ళీ 1 నుంచి రండి. కానివ్వండి. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని 1, జై దుర్గా భవాని 2, జై దుర్గా భవాని 3.
మొత్తం చేతుల మీదుగా నా బర్త్డే సెలబ్రేట్ చేయించుకోవాలి, తన చేత్తో కేక్ తినిపించుకోవాలనుకుంటే అందరి ముందు సిగ్గుతో తలెత్తుకోకుండా చేసేలా ఉంది. తమ్ముడు తమ్ముడు నీ కోసం అందరూ వచ్చారా? రారా. అందరూనా? ఆ కానిస్టేబుల్స్ కూడా వచ్చారా? నువ్వు ఎంతో ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటారు? వద్దు, వాళ్ళు వెళ్ళిపోమను. వద్దు. ఇంటికి వచ్చిన గెస్ట్లని ఎలా వెళ్ళిపోమంటారు అంకుల్? వాళ్ళు మీకు బర్త్డే విషెస్ చెప్పాలి. నువ్వు అందరితో సెల్ఫీలు దిగాలి. వద్దు. నీ బర్త్డే వేడుకల గురించి, ముఖ్యంగా నీ డ్రెస్ గురించి స్టేషన్ లో గొప్పగా చెప్పుకోవాలి కదరా తమ్ముడు. వద్దక్క. బాబ్జీ, ఒరే బాబ్జీ, బాబ్జీ. ఏంటక్క? నిజంగానే నీకు కళ్ళు కనపట్టలేదా? అదేం ప్రశ్నక్క? కళ్ళు కనిపిస్తే ఇలా తడుముకుంటూ ఎందుకు నడుస్తాను? మమ్మల్ని నమ్మించడానికి నువ్వలా నటిస్తున్నావు. మాట్లాడవేరా? అక్క, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారక్క. నిన్ను మోసం చేయాలని చూస్తున్నారక్క. ఈ తేజ వల్ల నా కళ్ళు పోయినాయి అని నేను కేసు పెడితే వాళ్ళకి ప్రాబ్లం అని, నాకు కళ్ళు కనిపిస్తున్నాయని అబద్ధం చెప్పి మనిద్దరి మధ్య గొడవ పెట్టి నన్ను నిన్ను విడదీసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారక్క. నీకు కళ్ళు కనిపించకపోతే నీ మెడలో వేసింది టపాసులు అని నీకెలా తెలిసింది? నిన్ను పొడి చేస్తుంది అక్క, పొడి చేస్తుంది. ఎందుకు పరిగెత్తావు బాబ్జీ? నీకు కళ్ళు కనపడవు కదా. టపాసులంటే కళ్ళు లేకపోయినా శబ్దాన్ని బట్టి తెలుసుకున్నాను అన్నావు. మేడం చేతిలో కత్తుందని, నిన్ను పొడవడానికి వస్తుందని నీకెలా తెలుసురా? ఇంకా నువ్వు కళ్ళు లేవని ఆంటీని నమ్మించలేవు అంకుల్. నిజం బయట పడిపోయింది. నీకు కళ్ళు పోయాయని నిజంగా నమ్మాను కదరా, బాధపడ్డాను కూడా. కానీ నువ్వు ఈ వంకతో ఇంతకాలం మేడంని ఎంత హింస పెట్టావో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. నువ్వెదవ్వని తెలిసినా తమ్ముడివి అనే మమకారం నా కళ్ళు కప్పేసింది. పోరా. ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందుంటే సూర్య మేడం నిజం బయట పెట్టడానికి కత్తి పట్టుకుంది. నేను నిజంగానే పొడిచి చంపేస్తా. పో.
ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు బాబ్జీ. తేజ, ఇదిగో పాయసం. ఇప్పుడు పాయసం ఎందుకు చేసావమ్మా? నాకు తెలుసులే, భవానీ ఆంటీ బాబ్జీ అంకుల్ని ఇంట్లోంచి పంపించేసిందనే కదా? అవునే, వాడు ఇక్కడే ఉంటే ఏ క్షణం నీకు ఏ హాని తలపెడతాడో, ఏ క్షణం వచ్చి నా మీద పడతాడో అని భయంగా ఉండేది. ఇప్పుడిక వాడి పీడ పోయింది. వాడి పీడ పూర్తిగా పోయిందని అనిపించట్లేదు మేడం. భవానీ, ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసి వస్తున్నాను మేడం. వాడు చేసిందంతా చెప్పాను. ఈసారి మన జోలికొస్తే వాడి సంగతి ఆయన చూసుకుంటాను అని చెప్పారు. కాకపోతే ఏంటి భవానీ? వాడి సస్పెన్షన్ పూర్తయిపోయిందంట మేడం. వాడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతున్నాడని చెప్పారు. మళ్ళీ అతను పోలీస్ అయితే చేతో దొంగ కేసు పెట్టి మనల్ని ఇరికిస్తాడమ్మా. ఆ అవకాశం వాడికి ఉండండి మేడం, నేను చూసొస్తాను. వాడే అయితే ముఖం మీద తలుపులేస్తాను. నువ్వా? అరే, వయసు పెరిగినా జ్ఞాపక శక్తి బానే ఉందే. నన్ను బానే గుర్తుపట్టావు. నువ్వెందుకొచ్చావు? ఏంటి ఆ ఎదవ ప్రశ్న? పెళ్ళాం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడు? అమ్మా, ఎక్కడికి? నిన్ను అమ్మా! భవానీ, 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 ఆంటీ ఏమిది? భవానీ, ఆంటీ ఆంటీ భవానీ, మేడం, వాడిని ఆపండి మేడం. ఎంత సొమ్ము బీరువాలో పెట్టుకుని లేదంటావా? ఇప్పుడేం చేస్తావే? సమయం, సమయం వదిలే. సమయం, సమయం, సమయం వదిలే. సమయం, సమయం వదిలే. సమయం. అరే ఆగరా! సమయం, సమయం వదిలే. నన్నే కొడతావే? ఇవాళ నా చేతిలో నీ పని అయిపోయిందే.
అక్క అమ్మా అక్క మేడం మళ్ళీ ఇదే గదికి తీసుకొచ్చా పర్వాలేదు కదా? ఏమవ్వదు భవాని, పర్లేదు. ముందు నువ్వు వెళ్ళి తలుపు తీ. ముందు నువ్వు వెళ్ళి తలుపు దీపా. భవాని చెమటలు తుడుచుకో. బెడ్ కనిపించకుండా ప్లాస్టర్ వేసుకో. ధైర్యంగా ఉండు. ఎప్పట్లాగే తనతో ధైర్యంగా మాట్లాడి నువ్వు ఏ మాత్రం తడబడినా మనందరికి పోయినట్టే. అర్థమవుతుందా? వెళ్ళా. అక్క అక్క అమ్మా తననా అక్క 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 ఏంటి అందరూ అదోలా ఉన్నారు? మేము ఎప్పట్లాగే ఉన్నాం. నువ్వే మళ్ళీ వచ్చావు. ఏంటక్క చెమట్లు? వంట చేస్తుంటే చెమటలు కాక ఇంకేం పడతాయరా? ఇవి వంట చేస్తుంటే పట్టినట్టుగా లేవే. అందరి వాలకాలు చూస్తుంటే ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నారు. మాకేం టెన్షన్ లేదు. అసలు నువ్వెందుకు వచ్చావు? నేనేం నీకోసం రాలేదు, బావ కోసం వచ్చాను. ఇంతకీ బావెక్కడా? నిన్నే అడుగుతోంది, బావెక్కడాకా? బావ ఎక్కడెందుకుంటాడు? అయితే బావిక్కడికి రాలేదా? నాకు ఫోన్ చేసి నీ దగ్గరికి వెళ్తున్నా, డబ్బులిచ్చిందా అది బతికుంటది, లేకపోతే మీ అక్కని చంపైనా డబ్బులు తీసుకెళ్తానని ఫోన్ కట్ చేశాడు. ఏం జరిగిందా అని వచ్చా. ఏడి బావా?
వచ్చాడు. డబ్బు లేవని పంపించేసింది. మేడం, ఎవరు వచ్చినట్టున్నారు? భవాని, బ్రతికినంత కాలం నన్ను ఏడిపిస్తూనే బ్రతికాడు మేడం. ఇప్పుడు చచ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. ఎంత వెధవైనా నా మెళ్ళో తాళి కట్టిన మొగుడు వెన్నెల నా చేతులతో పూడ్చాల్సి వస్తుంది. భవాని, ఊరుకు భవాని. ఊరుకు భవాని, ఊరుకు. త్వరగా కానిద్దాం, ఎవరైనా చూస్తే ప్రమాదం. వీళ్ళు ఏం పాతి పెడుతున్నారు? ఏదో చెప్పుడవుతుంది. పేడ మీద చెయ్యేసావంటే చేతులు విరగొడతా. ఇది మా పేడ. కాదు, కాదు, మా పేడ. కాదు, మా పేడ. ఏయ్, మా పేడ. కాదు కాదు, మా పేడ, మా పేడ, మా పేడ. ఏయ్, మాది, 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 అయ్యో మేడం, నా పేడ అనకండి, వినడానికి అసహ్యంగా ఉంది. లేదు, ఇది మాదే. ఏహే కాదు, మా పేడది. లేదు, మాది, మాది, మేము మాది, చేసాం. మాది, కాదు, మేము మాది, చేసాం. మాది, చెప్పండి, చెప్పండి. ఇదిగో, ఎవరైనా ఈ పేడ మీద చెయ్యేశారనుకో, ఈ రంగనాయకి విశ్వరూపం చూడాల్సి వస్తుంది చెప్తున్నా. అది కాదు రంగనాయకి, పేడ పట్టుకెళ్ళకపోతే పూజ పనిష్మెంట్ ఇస్తుంది. అవునమ్మా, ఈ పేడే మాకు ఆధారం. ఏ ఆధారం లేదు, సూదీదారం లేదు. ఈ పేడని మాకివ్వండి, మేం పట్టుకెళ్తాం. అదేం కుదరదు, పేడ మాకే కావాలి. సరే, ఓ 1000 రూపాయలు ఇవ్వండి, అప్పుడిస్తా. తర్వాత ఇస్తా. కాదు, ఇప్పుడే కావాలి. పులి మేడం, ఒక 1000 రూపాయలు ఉంటే ఇచ్చి ఇంటికి వెళ్ళకిస్తా. ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. అమ్మయ్యా. అమ్మా, పేడ పాయే. వెయ్యొచ్చే. పూజ వాళ్ళ అమ్మ నగలు ఇప్పించింది. మా అమ్మ తెలివైంది. మీరే పెద్ద
ఏంటి వాగుతున్నావు? అమ్మ ప్రగతి, లేకపోతే ఏంటి నాన్న? ఇంత లేదు, ఎలా మాట్లాడుతుందో చూడు. మరి మీరు మాట్లాడేదేంటమ్మా? నువ్వెప్పుడు దాన్ని వెనకేసుకొస్తావేంటి నాన్న? మేడం, తను కప్పు కోసం వచ్చింది, ఇచ్చి పంపిస్తే సరిపోతుంది కదా, గొడవ పడతారెందుకు? అవునత్తయ్యా, ఇలాంటి దాంతో మీకు మాటలేంటి? ఆ కప్పు గదిలో ఉన్న సూట్ కేసులో ఉంది, తీసుకొచ్చి దీని మొహాన్న పడేయండి. ఏయ్, మటన్ తిన్నకరాని మొహం మీద పడేయండి గిడేయండి అంటే పడిపోతాయి నీకు. ఏది కొట్టు చూద్దాం. అమ్మ తేజ, ఆగు. తప్పమ్మా, మీ ఇద్దరు ఇలా గొడవ పడకూడదు. అవునమ్మా, మీరిద్దరు సిస్టర్స్. తేజమ్మా, ఎంతసేపు అని ఎదురు చూస్తావు? లోపలికి రమ్మా, కప్పు తీసుకుంది గానీ. పదమ్మా, లోపలికి రా. ఈ చెప్పెవరిదక్కా? బావదే కదా? ఆ చెప్పు మీ బావతని ఎవరు చెప్పారు? అయినా ఆయన ఇక్కడ ఉండరు కదా. మరి ఈ చెప్పు ఎక్కడి నుంచి వచ్చింది? కుక్క తీసుకొచ్చి పడేసింది. కుక్క? ఆ, ఓ, కుక్క బెడ్రూమ్ లోకి తెచ్చి పడేసిందా? ఆ, అది కుక్క తీసుకొచ్చి హాల్లో పడేసింది. తేజ దాంతో ఆడుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడేసినట్టుంది. ఓహో, అదే ఎక్కడుందని వెతుకుతుంటే కుక్క తీసుకొచ్చి హాల్లో పడేస్తే తేజ ఆడుకుంటూ బెడ్రూమ్ లోకి తీసుకొచ్చింది. ఈ చెప్పు మంచం కిందకి వెళ్ళింది. అంతే కదా మేడం? కానిస్టేబుల్స్ సార్, సార్, ఇల్లంతా సోదా చేయండి. సోదా ఏంట్రా? మేమేం తప్పు చేశామని? ఏం జరిగిందో తెలుసుకోవడానికే సోదా. వెళ్ళండ్రా. ఆగండి. కమాన్ సర్చ్. ఓకే సార్. సార్, రక్తపు మరకలు సార్.
అది అది ఇది మీ రక్తమే. చెయ్యి తగి రక్తం చుక్క ఇక్కడ పడింది అంతే కదా మేడం? చెప్పులు కుక్క పట్టుకొచ్చింది, కిచెన్ లో చెయ్యి కోసుకుంటే రక్తం చుక్కొచ్చి ఇక్కడ పడింది అంతేగా? ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. సర్చ్ చేయడానికి వారెంట్ ఏదని అడిగావు కదా, చూస్తావా? ఏయ్, బయట జీబులో ఉన్నాను, రమ్మనండి. అలాగే సార్. మా నాన్నకంట మా తమ్ముడు కంట పడకుండా దొంగల్లా ఎంతకాలం అని మా ఇంట్లో దాక్కుని తిరుగుతారు. దాక్కుని తిరక్క ఎదురు పడి తన్నించుకోమంటావా ఏంటి? ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇంట్లో సెటిల్ అవ్వమంటున్నాం కదా. సెటిల్ అవ్వాలని మాకు ఉంది, కానీ కలిసి రావటం లేదే. అమ్మాయి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? పూజ పాప కాసేపట్లో పూజ చేయటానికి పూజగది దగ్గరికి వెళ్తుంది కదా. అయితే ఆ పూజగది దగ్గర కార్పెట్ ఉంది కదా, మనం చాటుగా వెళ్లి నిలబడదాం. పూజ పాప ఆ కార్పెట్ మీద కాలు పెట్టగానే లాగేస్తాను, దాంతో ధడేలు మన కింద పడిపోతుంది. దాంతో కాలో చెయ్యో విరుగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ కి మోసుకెళ్తారు. మీరింట్లో ఎలా సెటిల్ అవుతారు? కాలో చెయ్యో విరిగితే మాకు ట్రీట్మెంట్ వచ్చని జాయిన్ అవుతాం. ఎలా ఉంది మా ప్లాను? ఏడ్చినట్టు ఉందమ్మా. కాళ్ళు చేతుల్లో విరిగితే హాస్పిటల్ కి తీసుకెళ్తా అంటారు, కానీ మనకి వైద్యం వచ్చంటే నమ్ముతారా? ఒసే, హాస్పిటల్ కి తీసుకెళ్తే కట్టుకట్టి పంపిస్తారే, కానీ మనకి ఆక్యుపంచర్ వైద్యం తెలుసని త్వరగా నయమయ్యేలా మసాజ్ చేస్తామని చెప్దాం.